ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. जबरदस्त खतरनाक कॉमेडी शो जबरदस्त खतरनाक कॉमेडी शो. हेलो जजेस, वेलकम टू सरिपोदा शनिवारम. वेलकम टू जबरदस्त सारे सेगमेंट सरिपोदा शनिवारम. అబ్బాయిలు రెడీ. శనివారం స్పెషల్ మీ చేతిలో ఉంది. ఈ రోజు 56 వచ్చి మీ టార్గెట్. ఈ రోజు మా జడ్జెస్ లాస్ట్ వీక్ చెప్పినట్టు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఓకే, 18+ రాకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఉంటాయి. సో 56 చేసి చేయడానికి రెడీ? రెడీ. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. సో లెట్స్ బిగిన్ సరిపోదా శనివారం. అత్త కోడల సహవాసాలే కాదు, పట్టింపులు కవ్వింపులు కూడా నవ్వులు తెప్పిస్తే అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్, ఇమ్మాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే అండి. దీని వయసు ఏంటి, దీని డాన్సులు ఏంటి అని అనుకుంటున్నారా? దాన్ని అడిగారా దాని వయసు ఏంటి, దాని డాన్సులు ఏంటి అని? మేమిద్దరం ఒకటే క్లాస్మేట్స్. నాకు పెళ్ళై కొడుకులు ఉన్నారు, వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయినాయి. ఇది ఎంతవరకు పెళ్లి చేసుకోకుండా ఎక్కడ దాకా వేసుకొని తిరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? మీకు ఇంతగా నా పేరు చెప్పలేదు కదా. నా పేరు కుష్మి. ఖుష్బు గారిలో కూ తీసా, రష్మిలో స్మి తీసా. కుష్మి కుష్మి. మేడం, మీకు చెప్పడం మర్చిపోయాను. నాకు 2 కొడుకులు. పెద్ద కొడుకు చాలా మంచోడు, నోట్లో నేలకు లేనోడు. నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్నాడు, మేనకోడల్ని. చిన్న కొడుకు నా మాట మేడం, దొంగనా పాడకో, ఏది పడితే చేస్తా ఉంటాడు. ఫస్ట్ పెద్ద కొడుకుని చూపెడతానే మీకు. అరే పెద్ద కొడకా, చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిక్కే పుట్టిందోయ్. ఇది నా పెద్ద కొడుకు, ఇది నా కోడలన్నమాట. నా పెద్ద కొడుకు అండి, నోట్లో నేలక లేనోడు. ఎరా మనకి ఎంత వస్తుందో చెప్పు. 4 ఎర్రరారు 4 తెర్రరారు. అది నిజంగానే నేలకలేదు. ఇది మా అన్న కూతురు, నా మేన కోడలు. ఇప్పుడు ఉన్న ఆస్తి అంతా వేరే దాన్ని చేసుకుని వేరే దానికి ఇటు ఎందుకని నాకు అన్న కూతురునే చేసుకున్నా. ఆస్తి మొత్తం వీళ్ళిద్దరే తింటారు అనుకుంటే రాయదాన్ని తీసుకొచ్చి చేసుకున్నాడు. అది అసలు నా మాట కూడా వినదు. పోండిరా, మీ తమ్ముడు వచ్చే టైం అయింది. పోండి. ఒరే చిన్న కొడకా, మావాళ్ళ ఆటగాడు కాదు. ఏడకపోయారా ఇప్పుడు దాకా? కొత్తగా పెళ్ళైంది కదా, ఆ సినిమా చూస్తానంటే సినిమాకి తీసుకెళ్ళి వచ్చా. సినిమాకేంటి? ఆహా వద్దే, అమ్మ నంగనాచో. ఎరా అమ్మనున్నాను, ఒక్కసారన్నా సినిమాకి తీసుకెళ్ళావరా? పిల్ల వచ్చిందో లేదో లుటుకు అనుకుంటే దాన్ని ఊరు మొత్తం తిప్పొస్తాను. ఆ నంగనాచి నిన్ను కొంగు కట్టేసుకుందరా. అలా అయిపోతారా రోజుకి. నీ చెప్పే కదరా నా అన్న కూతురు 2 ఉంది, దాన్ని చేసుకోవాలి. దాని మాట ఏంటున్నారా? నీ మాట అది అది అమాయకురాలు, దాని గురించి నీకు తెలియదు. అది అమాయకురాలు మరి. ఒరే దాన్ని డ్రైవర్ నమ్మడు, అద్దంలో చూసుకుంటే అదే నమ్మదురా అది అమాయకురాలు అంటే. నీ మాట ఇనిద్దరా? అది నా పిల్ల నా మాట ఉంటది, కావాలంటే చూడు. ఏమే ఈ రోజు నైట్ వెళ్తా, మళ్ళీ రేపు మార్నింగ్ వరకు రాను. ఓకే అండి, ఓకే దానికి ఓకే. నువ్వు ఉంటే ఇబ్బంది కానీ లేకపోతే దానికి ఏమి ఇబ్బంది రా.
పోరా, నీ గురించి నాకు తెలుసులే కానీ. అత్తమ్మా నేను బయటికి వెళ్తున్నాను. బయటికి ఎక్కడికే? పబ్కి వెళ్తున్నాను. ఎవరితో వెళ్తున్నావు? మా ఫ్రెండ్ రష్మి ఉంది కదా, రష్మితో వెళ్తున్నాను. దాంతో కొంచెం జాగ్రత్త అమ్మా, తాగే కదా ఎట్టబడితే అది చేసిద్దంట. అయినా చీర కట్టుకుని ఎవడన్నా పబ్కి వెళ్తారా? ఓ పని చేయి, రష్మి ఇంటికి వెళ్ళి దాని బట్టలు ఉంటాయి కదా ఎక్కడ దాకా వేసుకున్నాయి అవి వేసుకుని వెళ్ళు. మళ్ళీ వచ్చేటప్పుడు అక్కడే ఇడు అమ్మ, ఎక్కడ దాకా వచ్చి నేను చూడలేను నిన్ను. మన పిల్ల కాబట్టి ఏదో మన సొమ్ము తింటుంది, బతుకుతుంది. దాంట్లో ఏముంది, తప్పే ఉంది చెప్పండి. అలాగే ఉండాలి ఆడపిల్లలంటే. చూసారండి, నా కొడుకు లేకపోతే నన్ను బూతులు తిడుతుంది ఇది. మిమ్మల్ని చూస్తే భయం వేసి నాకు మాత్రం వస్తుంది అత్తమ్మా. చెప్పు అత్తమ్మా, ఈ వీధి దాకా వెళ్ళి వస్తాను అత్తమ్మా. ఈ వీధికి ఎందుకే? ఆ వీధి దాకెళ్ళి ఆ వీధికి రోడ్డు ఈ వీధికి వచ్చాడు అని. అది కాదత్తమ్మా, కార్తీక మాసం కదా, గుడికెళ్ళి దీపం పెట్టి మా అత్త చల్లగా ఉండాలని మొక్కుని వస్తాను. నువ్వు అలా మొక్కునే రకం కాదే, గుడికెళ్ళి దీపం పెట్టి ఇది తుక్కుని పోవాలి. ఐస్ గడ్డ మీద ఉండాలి. అదే దీని ఉద్దేశం. మీరు చల్లగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? అమ్మా ఇది మామూలు కాదు, ఇది చుట్టుకుని పోతే ఆస్తి మొత్తం దొబ్బేద్దాం. అదే కదా, పోవే లోపలికి. సిగ్గుండాలి కొద్దిగైనా. ఏమైందమ్మా? నా మాటలతో నేను చెప్పలే. పోరా నువ్వు ఇక్కడ నుంచి, పోయి గాజులు వేసుకొని ఆడించుకో కొద్ది. చెప్పు అసలు ఏమైందమ్మా? పబ్బుకి వెళ్తానంటుందిరా నీ పిల్లం. ఒసేయ్, ఏమండి? నువ్వు పబ్కి వెళ్తా అన్నావా? అవునండి. సిగ్గుందా నీకు? దాన్ని కొట్టక ముందే ఎంత యాక్షన్ చేసిందో. పోనేలే, నా కొడుకు క్షమించమ్మా, ఏమనుకోద్దు. సరే సర్లే. ఏమండి, నేను గుడికి వెళ్తానంటే మీరు కొట్టడం ఏంటండి? గుడా? అవును. అమ్మ పబ్ అని చెప్పింది. ఈ వయసులో దానికి వినబడుతుందా సచ్చిందా? ఏది అడిగినా అట్లా అంటుందండి. సో సారీ యార్. ఒకసారి రా లోపలికి. ఎన్నిసార్లు? అమ్మో అమ్మో, నా కోడలు మనవన్నీ పోతున్నావే నాకు. అందరిని పిలిచి పెద్ద ఫంక్షన్ చేస్తానే. అది కాదత్తయ్య, మరి అది రాత్రి పబ్బులో ఎక్కువ తినేసాను అందుకే. ఎవడు తినమన్నా నిన్నంత ప్రొడక్షన్ కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తున్నాడు, ఇంత తింటుంది కొత్తగా వచ్చిన అమ్మాయి అని. ఏదో పిల్ల ఎల్లో ఎత్తే కొద్దిసేపు ఆడుకుంటాను కదే. పో లోపల పో. ఏమైంది? మావయ్య వస్తున్నాడు అత్తయ్య. వద్దా, మా బాడక వచ్చి తాగి కొడతాడు, రావద్దని చెప్పు. అత్తమ్మ ఏందే? సిగ్గుందా నీకు? ఒరే ఒరే ఆడరా, అమ్మా ఈ పిల్ల ఏం కరకారీ చేసిందో చూడు. ఏమైంది? ఏమండి, మీరు తండ్రి కాబోతున్నారు. బయటికి రారా అమ్మా, తండ్రి కాబోతున్నానంట అమ్మా. ఒక్క నిమిషంరా, నీ బతుకు పాడు కాను. ఏండి దీని మాటలు నమ్మొద్దు. ఇది కూడా రాత్రి నాకు తెలియకుండా పబ్బు పోయి ఉంటది, బాగా తాగేసి కక్కుని నాకు ఇలా చెప్తుంది, నేను ఏమన్నా అంటానని. ఇలా కాదు, రాత్రి చెప్తాను ఈ పని. మోహన్ దాన్ని ఏం చేస్తాను వేరే చీకట్లో? నా చిన్నప్పుడు ఫ్రెండ్ అత్త. చిన్నప్పుడు ఫ్రెండ్ ఈ టైంలో మాట్లాడితే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారే? ఇగో ఇప్పుడు వెళ్తే నలుగురు చూస్తారు, నా పరువు అంతా పోద్ది. ఓ పని చేయి, ఇంట్లో దక్కుపో. అమ్మో, నా కోప కొల్లేరైందిరా బాబు. ఓరు పండుగ, ఓరు పండుగ, నీ జీవితంలో గుండు పడిందిరా పండు. ఏమైందమ్మా? ఇంట్లోకి వెళ్ళొద్దురా, ఇంట్లోకి వెళ్ళొద్దురా, రే వెళ్ళొద్దురా. చూసావరా, మన దాంట్లో ఒకటి వెనక్కి తీసిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసా? ఏమైంది? అయ్యో ఏమైంది పండు? వదిలేయిరా, వదిలేయిరా, నీ మేనమామ కూతురుందరా, అదే తిని నీ బతుకు ఆలోచిస్తావేరా, ఇంకా వదిలేయిరా. బయటకు ఎవడెళ్ళాడు చెప్పు, లోపల పదిలో ఒకసారి. గ్యాప్ లో అక్కడ చాలా సేపు నన్ను చెప్పింది రైటే. నీతో చేయనప్పుడే అనుకున్నా, నాతో చేస్తుంది కొత్త ఇదేదో క్రియేట్ చేస్తున్నాను. దాన్ని వదిలేసారా, మనం అలాంటి వద్దయ్యా. మనం మీ మేనమామ కూతురుంది, అది అనిచి చేద్దాం. అసలు ఎవడండి వచ్చింది? ఏమో నాకేం తెలుసు, నీకే తెలియదు. ఎవరే కాదమ్మా, వీళ్ళు ఫ్రెండే. నీకు తెలియదులేరా. ఇట్లా అది కాదమ్మా, వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్ తో నేను ఒక రోజు వీడియో కాల్ కో మాట్లాడా. ముగ్గురు ఫ్రెండ్స్.
ఏంటమ్మా ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఎందుకేంట్రా నా ఆస్తి మొత్తం తింటే ఎట్ట కుదిరించి ఆస్తా? నా ఎంత ఉంది నీకు ఆస్తి? ఎంతేంట్రా 4 లారీలు 1 సెంటు పొలం ఉంది. దీని దగ్గర 50 కోట్లు ఆస్తుంది. 50 కోట్లు ఆస్తుందా? మరి నాకు చెప్పలేదేరా? ఇగో అత్త కోడలు నాకు తిట్టుకుంటారే, ఆ మాత్రానికి ఇచ్చేస్తామే ఏంటి? ఎవరు అత్త బెర్ర మొహం దానే? ఎవరు అత్త ఒక కాన కట్లం తీసుకురాలేదు. పలాపల జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. తొందరగా వచ్చేయండి వెనక్కి. మీది ఏమైనా ఉంటే కానీ. మా అమ్మ చూసావా డబ్బుల కోసం అంతానా, కానీ నేను అలా కాదు. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ ఫ్యామిలీ డ్రామా? ఏమో ఆ గెటప్ చాలా బాగుంది, నీకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్, వెరీ వెల్ డన్, వెరీ నైస్, థ్యాంక్ యూ. శివాజీ గారు చాలా బాగా చేసావేమో, ఫెంటాస్టిక్, చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. ఎరక్కొట్టారా బాయ్, వండర్ఫుల్. జడ్జెస్ 18+ స్కోర్స్ వస్తాయా లేదా చూద్దాము. ఖుష్బు మ్యామ్ ఫుల్ స్కోర్స్ 20 out of 20. బళ్ళు ఓడ్లు అవుతాయి, ఓడ్లు బళ్ళు అవుతాయి అని విన్నాము. ఇప్పుడు చూడండి అంటూ ఫ్యామిలీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అరే నరేష్, నేను ఒకరిని లవ్ చేస్తున్నావు కదా, పెళ్లి చేసుకో అంటే కథలు చేస్తున్నాడు, నువ్వే ఒప్పించి పెళ్లి చేయాలా? ఏవే ఒక్కనంటే ఒప్పియచ్చు, 5-6 మందిని అంటే నా వల్ల ఎక్కడ అవుద్దే? అరే మన యజమాని దగ్గర బానిసల్లా చేయడం నా వల్ల కావట్లేదురా. నేను ఇంకా టీం లీడర్ అవ్వలేనా? జిల్లీలు జిత్తాను పేరు పెట్టుకోలేనా నేను? నువ్వు కంటెస్టెంట్ వే అవ్వవు, టీం లీడర్ దాకెళ్ళినవారా? అందుకే పెద్దలు చెప్పారు, ఆశ కద్దుండాలి, జిత్తుకు సిగ్గుండాలి అని. సరే కానీ అయ్యగారు వచ్చేటట్టున్నారు. నేను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్ చేసిందయ్యా. ఎవరు చేశారు? లక్ష్మి ఫోన్ చేసింది. ఏం చెప్పారు? అంటే బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పాను. దేరా ఎందుకు వెళ్ళాలని చెప్పు. కుటుంబ సర్వే అవుతుంది కదండి, దానికోసం భయపడి 4 కుటుంబాలు ఉన్నాయని తెలుస్తుందేమో అని చెప్పి భయపడి బ్యాంకాక్ వెళ్ళాడని చెప్పానయ్యా. బిజినెస్ పని మీద వెళ్ళాలని చెప్పాలి. కావాలంటే తప్పు చేస్తానయ్యా, మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ఆయనకి 4 కుటుంబాలు లేవు, ఒకటే కుటుంబం అని చెప్పనా? అరే సార్ మర్చిపోయాను, ఆ కార్ ది బయటికి వెళ్ళాలి. స్టార్ట్ అవ్వట్లేదు సార్. రాత్రే కదా ఆయిల్ కొట్టించమన్నా. కొట్టించాను సార్ ఆయిల్. ఆయిల్ కొడితే ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? నేను కొట్టింది ఇంజన్ ఆయిల్ సార్. ఇంజిన్ ఆయిల్ కొట్టిస్తారా పెట్రోల్ కార్ లో? మరి నువ్వు క్లియర్ గా చెప్పాలా, ఆయిల్ అన్నైతే ఇంజన్ ఆయిల్ కొట్టించిన. ఏంట్రా ఇడు? సార్ నాకు కోరిక సార్. ఏంట్రా? మీరు రోజు ఫ్లైట్ లో జర్నీ చేస్తారు కదా సార్, నాకు ఫ్లైట్ ను దగ్గర నుండి చూడాలనుంది సార్. అవునా? ఇది సెల్ ఫోన్ ఏది? ఇగో సార్. ఇదిగో ఇక్కడ ఏం రాస్తుంది? ఫ్లైట్ మోడ్. పైన ఉంది ఫ్లైట్. అయిపోయింది, కానీ చిన్నగా ఉంది కదా సార్ ఫ్లైట్. పైకి దిగితే పెద్దగా. కాళ్ళు నొక్కమంటారా అయ్యా? అరే నా దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 ఏళ్ళు అవుతుందయ్యా. అబ్బాయి అయిపోయా గాని. అయ్యా అయ్యగారు పని చేసి చేసి వెళ్ళిపోయినా కొద్దిగా గ్యాప్ కావాలి. ఏమే నీకొక్కసారి జబర్దస్త్ లో గ్యాప్ ఇచ్చినందుకే బయటికి వెళ్ళి 3కి బ్రేక్ ఇచ్చావు. ఈసారి బ్రేక్ ఇస్తే ఇంతమందికి బ్రేక్ ఇస్తావు. బ్రేకులు క్రీకులు లేవు. అరే నా పెళ్లికి శివాజీ గారిని ఖుష్బు గారిని పిలుద్దాం అనుకుంటున్నాను. పెళ్లికి వస్తే నాకేం పెడతారు? అయ్యగారు పోయిన వారం జిత్తుగాడికి కొన్ని పెట్టారు, అవి మిగిలిపోయాయంట, అవి మిగతా మీకు తీసుకొచ్చి పెడతారు. సరే సరే. అదేంటి మరక అంచుడు రే ఫ్లోర్ ఏందిరా ఇది? కొట్టాలి కొట్ట. రే ఫ్లోర్ ఎలా ఉండాలరా? అద్దంలా మెరవాలి. ఎక్కడికి వెళ్తున్నావు? అది పగల కొట్టి అద్దం తెచ్చి అతక పెడదామని. సరిగ్గా కూర్చో. ఎంతో మన బతుకులు ఇలా తయారైపోయాయి. రే లేస్ కట్టరా. లేచాను, ఎక్కడ కట్టాలయ్యా? రే జిత్తు అయ్యా ఇలా రా. ఏం చేస్తున్నావు? పని చేస్తున్నానయ్యా. చూద్దుడు. సరే సరే. అరే మీరంతా లేకండి.
చెప్పండి గారు. నన్ను చూడడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నేను రిచ్ అని తెలియకూడదు. ఎందుకయ్యా? ఇప్పుడు నేను నా డబ్బు చూసి నన్ను పెళ్లి చేసుకోకూడదురా. నేను ఇంట్లో పనోళ్ళలో ఉంటా, మీరు ఓనర్ లో ఉండండి. నేనా? ఏం మాట్లాడుతున్నారైనా? అరే ఏమీ లేదురా, అమ్మ ఇచ్చి 1 వీక్ ఉంటుంది. ఆ 1 వీక్ నేను కార్ డ్రైవర్ లో ఉంటా, మీరు ఓనర్ లో ఉండండి. నోయ్ గారు, ఎప్పటికీ మీకు పనులలాగానే ఉంటాం గానీ మీకు ఓనర్స్ అవ్వలేమయ్య గారు. ఓనర్లు అయిన తర్వాత మిమ్మల్ని ఏమని పిలవాలయ్యా? అరే భాస్కర్, మా నోటితో మేము రా అని పిలవలేమయ్య గారు. పిలిస్తే సౌండ్ నోటితోనే వస్తుంది, నోటితోనే పిలాలి. వాళ్ళ ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీ ఓనర్ అని తెలియకూడదు. అయ్యా. అరే భాస్కర్ అను. అరే భాస్కర్, ఇలా ఉన్నావేంట్రా నువ్వు? అరే భాస్కర్, ఇలా పిలాలి. ఓకే. ఓకే, అర్జెంట్ గా బట్టలు వేసుకొని వచ్చేయండి. వెళ్ళిపోండి. నాకు డ్రెస్సులు సరిపోవయ్యా మీది. అయ్యా మీది. కోటే నాదంటే ఏదో అనుకోగలరా. తీసుకో. అయ్యో అమ్మాయి ఇచ్చే టైం అందరూ ఫాస్ట్ గా వచ్చేయండి, ఫాస్ట్ గా. నేను పనోని, ఓకేనా? ఓకే. వెనక్కి వెళ్ళిపో. రే ఎంతసేపు రా. ఓకే కదా? ఓకే ఓకే. కూర్చో. మీరు డబ్బున్నోళ్ళు రా, నేను ఇంట్లో పనోడిని. అవునా? అంకుల్ వచ్చేస్తున్నారంట. అయ్యగారు, yes. ఆ అమ్మాయి ఎవరో వచ్చారు. Who is she? అదే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ ఓనర్ గారి కూతురు. ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి పక్కానా? పెళ్లి వరకైతే నేను పక్కా అని చెప్పగలను, ఆ తర్వాత దేవుడి దయ. మీరు I'm Mr. Naresh. This whole industry and the manager. ఓకే. మరి ఈయన CEO. ఓకే. మీకేమవుతారు? Father. Glad to meet you. That is called కోడలు. దవడ పగులుద్ది. మరి ఆవిడెవరు? Mom, Dad, Sanila. ఓకే. మరి డ్రైవర్. డ్రైవర్ పక్కన పెట్టుకు మాట్లాడుతున్నారు ఏంటండి? అంటే మా ఇంట్లో ఏదైనా ప్లీజ్, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. కొద్దిగా బయటకు అది కాదండి కొద్దిగా. ప్లీజ్. సర్లేదు సార్, ఎందుకు అలా చిన్న మాట. అక్కడ చెప్పింది కదా. Just dead of hell and heaven. Godal is telling na. You barre baade. కొద్దిగా బ్లాక్ టీ ఏమైనా? Black tea. Yes. అరే భాస్కర్, ఏంటి సార్? get some black tea. ఓకే. What happened? Yes. ఇంకేం చేస్తుంటారు? I'm ఖాళీగా ఉంటుంటాను. Okay. మొత్తం ప్రాపర్టీస్ అందరు నా పనులు చూసుకుంటూ ఓ, ఉంటారు. మీ నాన్నగారు ఏం ఆయన చేస్తుంటారు? కూడా నన్ను చూస్తూ ఉంటాడు. సార్ ఓకే. What షుగర్ వేసారా? నేను హనీ వేసుకుని తాగుతాను. తెలీదురా, 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 తెలీదురా. అందుకే ఇలాంటి పని వాళ్ళని పెట్టుకోకూడదు మనము. Sorry, sorry. మన రేంజ్ ఏంటి, మన లెవెల్ ఏంటి? బేబీ, ఓకే. ఓకే. ఒక్క నిమిషం ఆగండి, నాకు కొద్ది చెమట వస్తుంది. కొద్దిగా 2000 నోటి తుడుచుకుంటా. 2000 note. 2000 నోటి Yeah. Take. అసలు గాలి రావట్లేదు అబ్బా. అబ్బా. అరే భాస్కర్, సిగరెట్ ఎదురా. షాప్కి వెళ్ళి తీసుకొస్తా సార్. షాప్కెళ్ళి తీసుకురావడం ఎట్రా? రెడీ ఉంచుకోవాలి. అర్థమైందా? నోట్లో ఎవడు పెడతారా? నోట్లో ఎవడు పెడతా? ఒక్క నిమిషం, నేను ఎందుకున్నానా? Hey, come here. ఆగో, ఊదుతున్న పొగ. సార్ Come here. నిమ్ము చెప్పల్. ఒంగు. వా, నొక్కరా. ఏం నొక్కుతున్నావురా? నువ్వు గనక ఆడదాను అయి ఉంటే పర్మినెంట్ గా. ఓకే. అంకుల్, ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉంటుందండి? వాష్రూమ్ లోపల ఉంటుందండి. ఓకే. చూపించు. ఇదేనండి వాష్రూమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫ్లాష్ పని చేయట్లేదు. భలే పని చేస్తుందండి, చూడండి సెల్లో. నరేష్, వాష్రూమ్ లో ఫ్లాష్ పని చేయట్లేదండి, ఫోన్ ఫ్లాష్ చూపిస్తున్నాడు. ఫ్లాష్ అంటే ఇది, ఫ్లాష్ అంటే ఇది. సన్, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఇలాంటి వాడిని మనం ఇంట్లో ఉంచుకోవడానికి వీల్లేదు. అమెరికా నుంచి ఇంకొక పనుని తీసుకురా. హరి సార్, పని లేకుండా కళ్ళు చూడు, నీ కళ్ళలా. మేడం కొంచెం దూరంగా ఉండరా, భయం వేస్తుంది. ఏ సుట్టుడికే కుక్కకు సందితే మూతం లాకిందట.
నరేష్ చాలా చెమటలు పడుతున్నాయి. ఇక్కడ ఫ్యాన్ స్విచ్ ఎక్కడ ఉంది? ఫ్యాన్ స్విచ్ ఐ థింక్ దేర్. నేను ఆన్ చేయనా? నేను ఆన్ చేస్తా. ఓకే ఓకే ఓకే. వాట్ హ్యాపెన్ ఇస్ మా కాబోయే కోడలే పుట్టుకుంటావారా నువ్వు? ఎంత ధైర్యం రా? సార్ చచ్చిపోతుంది ఏమని పట్టుకున్నాను సార్. నో వాట్ హ్యాపెన్ గైస్? నేను డెటాల్ తో స్నానం చేయాలి. డెటాల్ తో స్నానం చేయాలి? ఆడపిల్ల నీకేం తెలుసురా? ఇలాంటి పని వాళ్ళని పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది మనకి. నేను వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపో. చిన్నప్పుడు మేము గోల్డెన్ స్పూన్ తో పుట్టాం రా. సరే స్పూన్ అంటే తెలుసా తినేది? సంతకం తీసుకోవాలాగు. ఎందుకు సార్? నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో. నా మానేస్తున్నానని ఇక్కడ సంతకం పెట్టు. సరే ఇదేదో ఆస్తి పేపర్ లో ఉన్నాయి. నరేష్ ఆస్తి ఏంటి? పప్ప ఆస్తి మొత్తం రాసేసాను. ఏయ్ వెళ్ళిపోరా, మనం పెళ్లి చేసేసుకుందాం. ఓకే? అయ్యో దండలు లేవు డాడీ, దీన్నే మార్చుకోండి. ఈ ప్రాపర్టీ మొత్తానికి ఓనర్స్ ఎవరు? హోల్ బిలాంగ్స్ టు ఆస్తి మీ. ఆఫీసర్స్ సెర్చ్. 1 minute. సార్ క్యాష్ దొరికింది సార్. చూడండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ను. బ్లాక్ మనీకి ట్యాక్స్ కట్టకుండా మీరు వాడుతున్నందుకు మీ ఇల్లుని సీల్ చేస్తున్నాం. అలాగే మీ ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసు అరెస్ట్. నాకేం తెలుసు అయ్య గారు, నేను డ్రైవర్ని, కూలి పని చేసుకున్నావాడిని, అంతకు మించి ఏం తెలియదు సార్. కాదురా, ఆస్తి మొత్తం తీసుకెళ్లిపోతున్నారు, మమ్మల్ని జైల్లో పెడతారు. వాళ్ళు వస్తారని గేమ్ ఆడా. అంటే మరి ఇది అది మన సెటప్ కృష్ణానగర్. అంటే నీ ఆస్తులు కాపాడుకోవడానికి మమ్మల్ని ఇరికిచ్చావా? డాడీ పక్కనని జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క. జామ్ 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 జనక తెల్లార్లు ఆడుదాం తయ్యి తక్క. జడ్జెస్ ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు మీ స్కిట్ బాగుంది, పర్ఫార్మెన్స్ సత్య, ఆ కలర్ ఎంత మంచిది తెలుసా నీకు, వెరీ ప్రిటీ. బట్ ఫైమా అండ్ జిత్తు, నరేష్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. శివాజీ గారు? భాస్కర్ కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. నరేష్, ఫైమా, అమ్మాయి సత్య అందరూ బాగా చేశారు. మీ అందరికంటే చిత్తు చాలా బాగా చేశాడు, రియల్ గా చేశాడు, అందరూ బాగా చేశారు. సో జడ్జెస్ టైం ఫర్ స్కోర్స్. ఖుష్బు మ్యామ్. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20. పంచుల్ లాంటి పాటలతో అల్లరించే ఆటలతో మనందరినీ సరికొత్తగా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే. నమస్కారం. బిర్యానీ తిన్న తర్వాత కడతారు బిల్లు, మీ మీరే తీస్తున్న డిజెట్ ఇల్లు, తర్వాత అమ్ముకుంటారు ఇల్లు. సార్ హీరో గారు రండి సార్. అది కాదు సార్, ఇప్పుడు ఎందుకు వచ్చారు మా దగ్గర? అరే నాది ఎక్సలెంట్ స్టోరీస్ ఉన్నాయి. స్టోరీస్ ఓకే, పెద్ద పెద్ద మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. సార్ మ్యూజిక్ మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేసిన, ఏమన్నారు సార్? ఇంకోసారి ఫోన్ చేయకన్నారు. నాకు తెలిసిన మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు సార్, ప్రైవేట్ ఆల్బమ్స్ కొడతాడు. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ తెలుసుగా ట్రెండ్ అయితే యూట్యూబ్. అవురా? ఆయన సార్ కొడితే పిచ్చి లేచిపోతాయి. అవునా? 100 బిలియన్ పక్క. అవునా? ఆయన దగ్గర పోదాం సార్, కానీ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అరే 1000 రూపాయలు ఏంద్రా, తీసుకో. ఇప్పుడు మనము అడిగి పోదాం సార్. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అడ్రస్ ఏంట్రా? నేను చెప్తా కదా సార్, రండి. ఎందుకనే స్టేజ్ మొత్తం తిప్పేశావు? స్టేజ్ మొత్తం కవర్ చేయలేదు అనుకో శివన్న. ఎవరో హీరో వస్తా అని చెప్పిండు, ఏదో సినిమా పాటలంట రికార్డింగ్ చేయాలంట, అది ఎవరో కనుక్కోపో. అచ్చిరా అయింది పరిస్థితి. ఎర్రగడ్డ యాదమ్మ రాజు. సార్ యాదమ్మ రాజు ఎర్రగడ్డ కూర్చోండి సార్. మీరు రావడం మా స్టూడియోకి చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీ పేరు మీద ఒక మంచి పాట రాశా. ఓకే సార్. ఆర్ఏజేయు రాజు కుక్కజు కుక్కజు, ఆర్ఏజేయు రాజు రా 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 రాజు రా రా దే. అయ్యి బాబు తెలిసి తెలియక అరే సినిమా బాగా కావాల్సింది. సరే సార్.
నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. పచ్చు 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 పచ్చు. సారీ సార్. ఈ మధ్య పాట అర్థమైతే ఇట్టు కాదు, ఒకప్పుడు పాట అర్థమైతే ఇట్టు. అవును. ఇప్పుడు పాట ఎంత అర్థం కాకపోతే అంత ఇట్టు. అవును. అదే సార్. అర్థం కదా? అయ్యో యా యా సిడుంబాయ్ బుడుంబాయ్ అయ్యో బాయ్ కబదురా యక్కదురా అబ్బచ్చు వాడు అక్క అని తిడుతున్నాడు. కూర్చోరు సార్, మిమ్మల్ని తిడతాడైనా. మరి నాకెందుకు మన సినిమాలో ఏమైనా సిచ్యువేషన్ ఉందా? సిచ్యువేషన్ ఏంటంటే సార్, ఎస్ అత్త అలిగి ఇంట్లోకి వెళ్ళిపోతా. అత్త మీ సాంటి. అవును, అలిగి ఇంట్లోకి వెళ్ళిపోతా. దాన్ని ఒక సిచ్యువేషన్ సాంగ్ రావాలి. అలిగితే ఎట్టుగా సార్, చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ 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 చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోగపాయ్. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోగపాయ్. నువ్వు నోర్ముయ్ నువ్వు చార్ముయ్. మే నెలలో ఎండబాయ్, ఆగస్ట్ లో వానబాయ్, అప్పుడు కూడా పోగపాయ్. పోతా పోతా అంట అంది మంచం ఎక్కి పెద్దత్త పాయ్ పాయ్ చిన్నత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోగపాయ్. చిన్నత్త పాయ్ పాయ్ పెద్దత్త పాయ్ పాయ్ మా అత్త మాత్రం పోగపాయ్. ఏంద్రా పాట మీకు నచ్చలేదా? నచ్చలేదు. నా బొచ్చుగాని పాడించుకోలేదు. ఎందుకు నువ్వు బొచ్చుగాని? నువ్వు కాకపోతే డీజే టిల్లు కాదు, డీజే అని పెట్టుకో. అరే నువ్వు కాకపోతే 10 మంది ఉన్నారా మ్యూజిక్ డైరెక్టర్లు. పేమెంట్ ఎక్కువ అవుతుంది మరి. కమిట్ అయ్యి నువ్వు 10 మంది అను. అవును. ఒక్కరు కూడా ఫోన్ లేపితే ఫోన్ చేద్దాను. ఎందుకు ఇజ్జత్ తీసుకున్న పనులు? నాకు తెలిసిన ఇంకొక మంచి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన దగ్గర పోయాము, మంచి హిట్ ఇస్తాడు. అవును. A few moments later. అన్న ఎవరు హీరో వస్తాయని చెప్పారు మన స్టూడియోకి? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం. ఏం తప్పేసినావు? ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. డీజే టిల్లు టైటిల్ సాంగ్ పైన ఒక సాంగ్ కావాలి సార్. ఆహా, డీజే టిల్లు పైన పాట కావాలి. వీరి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి టిల్లు, తాగుడు మూతల దండా కోరు వీరి పేరేంటి టిల్లు. అయ్యో ఈ టిల్లుకి సిగ్గేలేదుగా. నచ్చలేదు నాయన నీకు? మీకు ఎవరితో నచ్చితే వాళ్ళతో పాడించుకోండి. ఎందుకు నాయన అంతా తలగా నొప్పి? ఏం పాడిండ్రా? ఏం పాడిండు సార్? కోపంలో ఉండు హీరోయిన్. మంచి మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయిపోవాలి. ఏ మ్యూజిక్ డైరెక్టర్? సస్పెన్స్ సార్, సస్పెన్స్. ఎవరు? Look at the face in the mirror. I wonder what I see. Come on, the one at the shoulder. I wonder what I see. హీరో ఇతనేనా? సార్ ఏం మాట్లాడుతుండు. నేను లాస్ట్ ఒక పాట పాడతా, నచ్చింది లేంటే నేను పోతా. రెడీ? ఎందుకు కూసబెడుతుర్రు? ఎందుకు లేపు? పిల్లన్నా అన్నావంటే ఎదురవనా, అలుపై ఉన్నావంటే కదనవనా, ఎదురే పడ్డావంటే నేను వెనక్కిపోనా, అరసే రాలేదంటే నేను రానా. ఇల్లులో ఉండే పదం అక్షరం నువ్వే, నీ తోడు మీ అమ్మ తోడు మీ అక్క తోడు మీ తమ్ముడు తోడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ వద్దు. వద్దు కదా, ది బెస్ట్, చాలా సీనియర్. అవునా? ఆయన దగ్గర దొరుకుతా పాటలు ఇచ్చి పడేస్తాడు. కంగారు పడద్దా? నువ్వు కొట్టే. చెట్టు మీద ఆకులు ఇంటి మీద రేకులు, చెట్టు మీద ఆకులు ఇంటి మీద రేకులు, కరెంటు బోర్డులో
ఇంట్లో బండలు, చెట్టు పైన తొండలు, బయటికెళితే 104 ఎండలో. దండం పెడతా ప్లీజ్. పాట అంటే వద్దా అంట, అడ్వాన్స్ అంటే వద్దా. So over to you, judges. ఒక్క పనిష్మెంట్ వర్డ్ కి ఇంత ఇంపాక్ట్ ఉంటుందా? అందరూ బాగా చేసేవాళ్లే, అందరూ అద్భుతంగా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో లక్కీ అని ఫీల్ అవుతున్నాను. హ్యాట్స్ ఆఫ్. ఓ సదాం, రాజు అండ్ ది ఎంటైర్ టీమ్ ఒకే మాట, హ్యాట్స్ ఆఫ్. ఆ టైమింగ్, ఆ ఎనర్జీ లెవెల్ అండ్ నిజంగానే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. Time for scores. The judges Super Saddam and Yadam Raju team ki che scores 20 out of 20. All right, so mana ivalti Saturday segment Saripoda Shanivaram end ayyesariki scores vachi Bullet Bhaskar and team 19 out of 20. Ishmael Emmanuel and team 20 out of 20. Super Saddam and Yadam Raju team 20 out of 20. A total of 59 out of 60. Hello శుక్రవారం మీ స్కోర్ మర్చిపోయాను నేను. ఎంత? నీకు విషయం తెలీదా? తెలీదు. భాస్కర్, ఎమ్మానుయల్, సద్దాము, నేను, నోకరాజు మీ అందరం సాటర్డే, ఇతను ఒకలేస్ ఫ్రైడే. అందరూ స్టేజ్ మీద కలుస్తే జబర్దస్త్ రండి. So once again congratulations to Saripoda Shanivaram. Well done. పందు వేసిన 30,000 మీకే. Come on. All right, ఇదొక ట్రెమెండస్ ఎపిసోడ్ కాబట్టి అందరూ కలిసి పోస్టర్ ఇద్దామా? Say All right viewers, so ఈ జబర్దస్త్ ఎపిసోడ్ ని జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము, సేమ్ టైం సేమ్ ఛానల్. అండ్ దెన్ టేక్ కేర్, బై బై, వి ఆల్ లవ్ యు. జబర్దస్త్ గా